ఈ మొదటి దశలో జరిగిన ఉద్యమం కార్యక్రమాన్ని మనం ఏమన్నాం? ఉప్పు సత్యాగ్రహము అంటున్నాం. ఆ పేరులోనే ఉంది చూడండి, శాసనాన్ని ఉల్లంఘించాలి. ఏ శాసనాన్ని ఉల్లంఘించాలి? ఉప్పుపై కలిగిన శాసనాన్ని ఉల్లంఘించాలి. సాధారణంగా ఉప్పు అనేది ప్రకృతి వరప్రసాదంగా సముద్ర తీరాల నుండి తయారు చేయబడేది. అలాంటి వాటిపై పన్ను వేయడం మంచిది కాదు. ఎందుకంటే భారతదేశానికి అత్యధిక తీర ప్రాంతం ఉంది. దాదాపుగా 7,516.6 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరరేఖ కలిగి ఉంటుంది. దీని మీద అనేక మంది జనాభా, కొన్ని లక్షల జనాభా దీని మీద ఆధారపడి ఉన్నారు. 9 రాష్ట్రాలతో తీరరేఖ ప్రాంతంలో అనేక లక్షల మంది ఉప్పు తయారుపై ఆధారపడి ఉన్నారు. ఈ పన్ను వల్ల చాలామంది ప్రభావితం గురి అవుతున్నారు. కాబట్టి గాంధీజీ నిర్ణయం తీసుకున్నాడు, ఉప్పుపై గల శాసనాన్ని, పన్నుతో కూడిన శాసనాన్ని తొలగించాలి. శాసనోల్లంఘన ఉద్యమంలో మొదటి దశని ఉప్పు సత్యాగ్రహంగా పిలవడం జరుగుతుంది. మరి ఎప్పుడు కొనసాగింది గమనిస్తే 1930 నుండి 31 మధ్య కొనసాగడం జరుగుతుంది.